దర్శకుడు శంకర్ కి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మైండ్ సెట్ మాత్రం మారదు. శంకర్ మూవీ ఫ్లాప్ అయితే అది కాస్ట్ ఫెయిల్యూర్ తోనే, అయినా పెద్ద సినిమాలు హై బడ్జెట్ మూవీస్ తోనే తీస్తాను అంటాడు. గేమ్ చేంజర్ నుంచి శంకర్ ఇప్పట్లో కోలుకోవడానుకుంటే నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసేశాడు. డిజాస్టర్స్ మీద డిజాస్టర్స్. రోబో తర్వాత సరైన హిట్ ఇవ్వలేకపోయాడు శంకర్. విజయ్ తో నాన్ బన్, విక్రమ్ తో ఐ, రజనీకాంత్ తో 2.0, భారతీయుడు 2, గేమ్ చేంజర్. ఇన్ని వరుస ఫ్లాప్ల తర్వాత మరో హీరోను కింద పడేయడానికి రెడీ అయిపోయాడు శంకర్. శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో అనుకునేవారు. కానీ ప్రస్తుతం శంకర్ పేరెత్తితే వద్దు బాబోయ్ అంటూ హీరోలు దండం పెట్టేస్తున్నారు. రాజమౌళి లాంటి దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన శంకర్ సినిమా ఎలా తీయకూడదో ఈ దర్శకుణ్ణి చూసి నేర్చుకుంటున్నారు. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లు దాటింది. సినిమా బడ్జెట్ ను డబుల్ చేసేసి నిర్మాతలను అప్పుల్లో ముంచేస్తాడు. ఇన్ని ఫ్లాపులు ఇచ్చినా శంకర్ ను నమ్మటమే హీరోలు, నిర్మాతలు చేసిన తప్పుగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు. 1,00,000 కాపీలు అమ్ముడైన తమిళ నవల వేల్పారి ఆధారంగా సినిమా తీస్తున్నట్టు తెలిపాడు శంకర్. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో కాగా ఇప్పుడు వేల్పూర్ ని కూడా భారీ బడ్జెట్ తో తీనున్నట్లు చెప్పాడు శంకర్. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అవసరమన్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్ అవతార్ కు ఉపయోగించిన టెక్నాలజీని పరిచయం చేస్తామని ప్రపంచమంతా గుర్తిస్తుందని చెప్పుకొచ్చాడు శంకర్. శంకర్ సినిమాలో కాన్సెప్ట్ ఉంటుంది, కథలు ఆలోచించేలా చేస్తాయి. అయితే బడ్జెట్ విషయంలో శంకర్ ని నమ్మలేం. కోట్లు ఖర్చు పెట్టించి చేతులెత్తేస్తాడు. శంకర్ హిట్ కొడతాడు అన్న నమ్మకం తంబిల్లో కనిపించడం లేదు. దీంతో శంకర్ ఛాన్స్ ఇచ్చిన హీరోలందరూ సియూ బాయ్ అంటూ తప్పించుకుంటున్నారట. మరి శంకర్ కి ఛాన్స్ ఇచ్చే ఆ హీరో ఎవరు? శంకర్ కొత్త సినిమా హీరోగా ధనుష్ పేరు వినిపిస్తోంది. ఆ మధ్య ధనుష్ 55వ సినిమా షూటింగ్ ఓపెనింగ్ లో హీరోను శంకర్ కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. శంకర్ పెట్టే ఖర్చుకు ధనుష్ కు ఉన్న క్రేజ్ కు పొంతన లేదు. బాక్స్ ఆఫీస్ నుంచి భారీ ఓపెనింగ్స్ తెచ్చే సత్తా లేని ధనుష్ తో పెద్ద సినిమా అంటే పెద్ద రిస్కే అవుతుంది. అయితే సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని ముందుగా ధనుష్ ను సంప్రదించాడని తెలిసింది. గేమ్ చేంజర్ ను అనుకున్న బడ్జెట్ లో తీస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫెయిల్యూర్ అయ్యేది కాదు. 150 కోట్లతో తీస్తానని చెప్పి దాదాపు 400 కోట్లు పెట్టించాడు. కేవలం పాటలకే 100 కోట్లు ఖర్చు చేశాడు. దీంతో కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయిపోయింది. అయినా ఈ అనుభవాల నుంచి శంకర్ ఏమీ నేర్చుకోకుండా అంతకు మించి బడ్జెట్ పెడతానంటున్నాడు. ఇంత పెట్టే నిర్మాత ఎవరంటూ కోలీవుడ్ అతనిపై జాలి పడుతోంది. తంబీలకు బాగా తెలిసిన వేల్పారి నవనను సినిమాగా తీయాలనుకున్నాడు. అయితే శంకర్ ను నమ్మి తీసే నిర్మాత ఎవరో బయటికి రావడం లేదు. శంకర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆ సాహసం చేయరు. ఈసారి శంకర్ కు హీరో దొరకడం కూడా కష్టమే. వచ్చినా శంకర్ ను నమ్మడము కష్టమే. భారతీయుడు 2 మధ్యలో వదిలేసి వెళ్లిపోతే శంకర్ నిర్మాత మధ్య కమల్ హాసన్ రాజీ కుదిర్చాడు. అపరిచితుడు హిందీ రీమేక్ కు రణవీర్ సింగ్ తో అనౌన్స్ చేస్తే అటకెక్కింది. ఇక భారతీయుడు 3 షూటింగ్ పూర్తయినా భారతీయుడు 2 దెబ్బకు 3వ పార్ట్ ను గాలి కొదిలేశాడు. ఇది నా సినిమా కాదన్నట్టు బిహేవ్ చేశాడు. దీంతో శంకర్ ను హీరోలు, నిర్మాతలు నమ్మలేరు. పవన్ కళ్యాణ్ మళ్ళీ నటించడానికి రెడీగా ఉన్నా దర్శకుడు సురేందర్ రెడ్డి రెడీగా లేడు. అదేంటి? పొలిటికల్ గా బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తానన్నా డైరెక్టర్ ఉపయోగించుకోవడం లేదా? ఏజెంట్ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్ల నుంచి సురేందర్ రెడ్డి ఖాళీగానే ఉన్నాడు. పవన్ తో సినిమా ఓకే అయినా కెమెరా ముందుకు రావడానికి రెడీగా ఉన్నా సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాడా? అసలు స్టోరీ ఏంటి చూద్దాం. పవన్ సురేంద్ర రెడ్డి కాంబినేషన్ మూవీని నిర్మాత రామ్ తల్లూరి 2 ఏళ్ల క్రితమే ప్రకటించాడు. ఈ సినిమా ఒకటుందన్న సంగతి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా గుర్తులేదు. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ ఇలా ఒక్కొక్కటి పూర్తి చేసిన పవన్ ముందుగా కమిట్ అయిన సురేంద్ర రెడ్డి మూవీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2025లోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ సురేంద్ర రెడ్డి మూవీ కోసం రెడీగా ఉన్నాడు. అయితే సురేంద్ర రెడ్డి బౌండెడ్ స్క్రిప్ట్ తో పవన్ ను మెప్పించలేకపోయాడని తెలిసింది. కథ లైన్ నచ్చినా కొన్ని మార్పులు చేర్పులు సూచించాడు హీరో. సీన్స్ రీరైట్ చేసినా వాటితో సాటిస్ఫై కాలేకపోయాడు పవన్. దీంతో పవన్ కు నచ్చి ఓకే అన్న తర్వాతే సినిమా సెట్స్ పైకి వస్తుంది. పవన్ సురేంద్ర రెడ్డి సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో కిక్, రేసు గుర్రం వంటి హిట్స్ తో పాటు అశోక్, ఏజెంట్ వంటి ఫ్లాప్లు ఉన్నాయి. వక్కంతం వంశీ ఎన్టీఆర్ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కావాల్సి ఉంది. చివర్లో హీరో వెనక్కి తగ్గడంతో ఇదే కథను బన్నీకి చెప్పి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ తీశాడు. రెండో సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా ఫ్లాప్ కావడంతో దర్శకుడిగా మరో ఛాన్స్ రాలేదు. ఎట్టకేలకు పవన్ సురేంద్ర రెడ్డి మూవీకి కథ రాసే ఛాన్స్ అందుకున్నాడు. రాజమౌళి సినిమాకు పెద్దగా ప్రమోషన్ అక్కర్లేదు. ఎవరితో ఏ సినిమా చేసినా పబ్లిసిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మహేష్ తో తీస్తున్న సినిమా వారణాసికి ప్రియాంక ఫ్యామిలీ తీసుకొస్తున్న హైప్ అంతా ఇంత కాదు.
హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక ఆమె భర్త కమ్ సింగర్ నిక్ జోనాస్ వారణాసిని ఇంటర్నేషనల్ గా ప్రమోషన్ చేస్తున్నారు. అదేలాగో మీరే చూడండి. వారణాసి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే ప్రియాంక చోప్రా ఇన్స్టాను ఫాలో అయితే చాలు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ముందు నుంచి సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకొచ్చిన ప్రియాంక రీసెంట్ ఇంటర్వ్యూలో వారణాసి గురించి ముచ్చటించింది. సినిమాలో ప్రియాంక మందాకిని పాత్రలో కనిపించనుంది. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రొమాంటిక్ యాక్షన్ పోస్ట్ తో ఆకట్టుకుంది. ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని, తన కెరీర్ కు అర్థం చెప్పే సినిమా వారణాసి అవుతుందని ప్రియాంక తెలిపింది. సినిమా రిలీజ్ కోసం అందరితో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ఈ నెల 25న విడుదలవుతోంది. ఫ్రాంకీ ఫ్లవర్ దర్శకుడు. ఇందులో యాక్షన్ సీన్స్ గురించి ప్రస్తావిస్తూ సినిమాలో 4 డేంజరస్ స్టంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా గాజు పెంకులు గుచ్చుకునేలా స్టంట్స్ చేయాలి. రిస్క్ కావడంతో డైరెక్టర్ డూప్ తో చేయించారు అని చెప్పింది. ప్రియాంకతో పాటు భర్త నిక్ జోనాస్ కూడా ఓ ఇంటర్వ్యూలో వారణాసి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక కెరీర్లోనే అతిపెద్ద సినిమా వారణాసి అవుతుందని, సినిమా అద్భుతంగా ఉంటుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంత్ వర్మను చూస్తుంటే ఓ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తొస్తోంది. ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అని డైలాగ్ చెప్పిన బాలయ్య ఫేస్ లో ప్రశాంత్ వర్మ కనిపిస్తున్నాడు. ప్రభాస్తో సినిమా కోసం చాలా కష్టపడినా అటకెక్కింది. చివరికి ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరాడు ప్రశాంత్ వర్మ. అదేలాగో మీరే చూడండి. హనుమాన్ ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా హిట్ అవగానే ప్రశాంత్ వర్మ గాల్లో విహరించాడు. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడమే కాదు, గుంటూరు కారంను ఢీకొట్టి సూపర్ హిట్ అయింది. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను రిలీజ్ చేస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. హనుమాన్ సక్సెస్ తీసుకొచ్చిన క్రేజ్ తో ప్రశాంత్ వర్మ మైండ్ సెట్ మారిపోయింది. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి క్రేజీ ప్రాజెక్ట్స్ వైపు కన్నేసినా ఒక్కటి వర్కౌట్ కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసిన ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ తో హిందీ మూవీ ప్లాన్ చేశాడు. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. రణ్వీర్ ఎపిసోడ్ ముగిసిందో లేదో మోక్షజ్ఞను లైన్లో పెట్టాడు. బాలయ్య కాంపౌండ్ నుంచి అనౌన్స్మెంట్ రాకుండానే తన సోషల్ మీడియాలో సినిమాను ప్రకటించాడు దర్శకుడు. 1-2 రోజుల్లో సినిమా మొదలవుతుందనగా షూటింగ్ వాయిదా పడింది. అది కాస్త అట్టకెక్కింది. నాటకాల్లో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడిలా ప్రశాంత్ వర్మ హీరోలు మారుతూ వచ్చారు. రణ్వీర్ సింగ్ మోక్షజ్ఞ ప్లేస్ లోకి ఏకంగా ప్రభాస్ ని తీసుకొచ్చాడు ప్రశాంత్. కథ చెప్పి ఒప్పించాడన్న ప్రచారం నడిచిందే గానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. అయితే డైరెక్టర్ టీం మాత్రం క్యాన్సిల్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తోంది. ప్రశాంత్ వర్మ ఏ సినిమా అనౌన్స్ చేసినా అటకెక్కడం కామన్ అయిపోతుంది. చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టు జై హనుమాన్ ను పక్కన పెట్టేసి ఊరంతా తిరిగొచ్చాడు. అందరూ హ్యాండ్ ఇవ్వడంతో చివరికి జై హనుమాన్ దగ్గరికి వచ్చి బుద్ధిగా సీక్వెల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 2 ఏళ్లుగా మెగాఫోన్ పట్టని ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ నెల 22న హంపీలో షూటింగ్ మొదలు పెడుతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో హనుమాన్ ను విఎఫ్ఎక్స్ లో చూపించాడు. సెకండ్ పార్ట్ కథంతా హనుమాన్ చుట్టూ తిరగటంతో స్టార్ తో ఈ రోల్ చేయించాలనుకున్నాడు దర్శకుడు. హనుమాన్గా ఎవరిని తీసుకుంటాడా అంటూ చాలా పేర్లే వినిపించినా ఎవరు ఊహించని విధంగా రిషబ్ శెట్టిని తీసుకున్నాడు. హనుమాన్ ను 40 కోట్లతో తీసిన ప్రశాంత్ వర్మ పార్ట్ 2 బడ్జెట్ 300 కోట్లకు చేరుతోందట. ఈ హై బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకున్న రిషబ్ చేతిలో ప్రస్తుతం చాలా పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్, శ్రీకృష్ణ దేవరాయలులో నటించాల్సి ఉంది. క్రేజ్ ఎంత పెరిగినా ముందుగా ప్రకటించిన జై హనుమాన్ కే డేట్స్ ఇవ్వటం విశేషం. ప్రశాంత్ వర్మ మాత్రం అంతా తిరిగి ఎక్కడా వర్కౌట్ కాకపోవడంతో ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరి సీక్వెల్ తీస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసిన పాట ఎలా ఉంటుందో చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేశాడు దర్శకుడు హరీష్. 2 పవన్ షాట్స్ మ్యూజిక్ తో సరిపెట్టేశాడు. ఫుల్ సాంగ్ వచ్చే 22 వరకు వెయిట్ చేయమంటున్నాడు. ఈ పాటకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. అఖిల్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందట. వాయిదా పడితే జూన్ లో రిలీజ్ రెడీ చేస్తారు.